ఇండోనేషియా దాదాపు 18,000 ఐలాండ్లు కలిగి ఉన్న దేశం. ఇండోనేషియాలో ఉన్న 18,000 ఐలాండ్లలో బాలి ఐలాండ్ అనేది చాలా ఫేమస్. ఈ బాలి ఐలాండ్ ఇండోనేషియా రాజధాని అయిన జకార్తా నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే లాస్ ఏంజల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్ళినంత దూరం అన్నట్టు. బాలీకి వెస్టులో జావా, ఈస్టులో లాంబాక్. బాలి మొత్తం 5,780 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది. అంటే న్యూయార్క్ సిటీ కంటే 9 రెట్లు ఎక్కువ. ఈ బాలి ఐలాండ్ షేప్ పైనుంచి చూస్తే చికెన్ షేప్లో ఉంటుంది. బాలీలో ఒక ఐలాండ్ కాదు, మొత్తం 4 ఐలాండ్లున్నాయి. బాలీలో 4.3 మిలియన్ జనాభా ఉంది. ఇండోనేషియా దేశం అనేది ప్రపంచంలో అత్యధిక భాషలు మాట్లాడే రెండో దేశం. ఇండోనేషియాలో మొత్తం 700 రకాల భాషలు మాట్లాడతారు. 700 భాషలకు పైగా మాట్లాడే రెండో అతిపెద్ద దేశం ఇండోనేషియా కాగా, మొట్టమొదటి దేశం పపువా దేశం. 700కి పైగా భాషలు వాడుకలో ఉన్న ఎక్కువగా మాట్లాడే భాష మాత్రం ఇండోనేషియా దేశం యొక్క అధికార భాష అయిన బహాసా మాత్రమే. బహాసా తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష ఇంగ్లీష్. ఎందుకంటే టూరిస్టులతో ఎక్కువగా కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లీష్ అనేది తప్పనిసరి కాబట్టి. ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే కామన్ లాంగ్వేజ్ కాబట్టి. ఈ 2 భాషల తర్వాత జర్మనీ మరియు ఫ్రెంచ్ భాషల్ని మాట్లాడతారు. ఈ బాలి ఐలాండ్కు ఎక్కువగా జర్మన్, ఫ్రెంచ్ భాషలు మాట్లాడే టూరిస్టులు ఎక్కువగా వస్తారు కాబట్టి ఈ భాషలు కూడా ఇక్కడ మాట్లాడతారు. ఇండోనేషియా అంటే మొట్టమొదటిగా అందరికీ గుర్తుకొచ్చేది బాలి మాత్రమే. ఇండోనేషియాకు వచ్చే 50% మంది టూరిస్టులు ఎక్కువ శాతం బాలి ఐలాండ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికే వస్తారు. ఎందుకు ఇండోనేషియాలో ఉన్న 18,000 ఐలాండ్లలో 17,999 ఐలాండ్లని కాదని బాలి ఐలాండ్కి రావడానికే ఎందుకు ఇంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ బాలీకే ఎందుకు వెళ్తుంటారు అనేది పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో ఎందుకు బాలీకే వెడుతుంటారు అనే దానికి ఆన్సర్ దొరుకుతుంది. బాలి అనేది మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. బాలీలో స్ట్రీట్స్ అన్నీ టూరిస్టులతో నిండిపోయి ఎప్పుడు రష్గా కనిపిస్తాయి. ఇక్కడ లోకల్స్ అందరూ బైక్స్ మరియు సైకిల్స్నే ఎక్కువగా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగిస్తారు. అయితే ఇంత రష్గా ఉన్న బైక్లతో ఎలా రోడ్ల మీద ట్రావెల్ చేస్తారంటే వారు ఒకరికొకరు మంచిగా ఇంటరాక్ట్ అవుతూ ఒకరికొకరు సహకరించుకుంటూ ట్రాఫిక్లో వీళ్ళు తమ డ్రైవింగ్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే రోడ్ల మీద క్రౌడ్ అనేది అసలే ఆగదు. బాలీలోని ప్రజలు మార్కెట్కి సూర్యుడు ఉదయించకముందే వెళ్తుంటారు. బాలీలోని డెనపసార్ మరియు ఇతర ప్లేస్లలో ఉన్న రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఎప్పుడూ ఉదయం నుంచి రాత్రి వరకు టూరిస్టులతో ఫుల్ రష్గా కనిపిస్తాయి. ఈ బాలీలో ఎక్కువగా స్ట్రీట్ షాప్స్ మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ షాప్స్ టూరిస్టులను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. బాలీలోని లోకల్స్ చాలా జెంటిల్గా, ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర ఉన్నది ఏది అడిగినా చాలా ఓపిక్గా చూపిస్తారు. పాసార్ బడంగ్ మార్కెట్ బాలీలో చాలా ఫేమస్. ఈ మార్కెట్లో ట్రాపికల్ ఫ్రూట్స్, మ్యాంగోస్, పైనాపిల్స్, డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి. ఇవన్నీ దూరం నుంచి చూస్తే కనుక మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. అంతేకాక ఈ మార్కెట్లో స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్. ఈ మార్కెట్కి వచ్చిన వారు స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయిందే అస్సలే వెళ్లరు. బాలీనియన్స్ మహిళలు కావచ్చు, షాప్ వెండర్స్ కావచ్చు, బ్రోకెన్ ఇంగ్లీష్లో చాలా జెంటిల్గా మాట్లాడతారు. అంతేకాక వాళ్ళ షాప్లలో ఉన్న హ్యాండ్ క్రాఫ్టెడ్ వుడెన్ స్టాట్యూస్ యొక్క హిస్టరీ గురించి, బోటిక్ ఫ్యాబ్రిక్స్ గురించి చాలా ఓపిక్గా మీరు అడిగిన ప్రతిదానికి సమాధానమిస్తారు. ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ వుడెన్ స్టాట్యూస్ కానీ, బోటిక్ ఫ్యాబ్రిక్స్ ఇంకా వేరే ఇతర ఐటమ్స్ కానీ చాలా అఫోర్డబుల్ ప్రైస్లలో ఉంటాయి. దాదాపు 2 నుంచి 5 అమెరికన్ డాలర్స్లోనే మనం కొనుక్కోవచ్చు. ఇంకా తక్కువ ధరకు కూడా ఇస్తారు. ఇక్కడ బార్గెనింగ్ అన్నది ట్రాన్సాక్షన్లా చూడరు. బార్గెనింగ్ అన్నది బాలీలో ఒక కల్చరల్ ట్రెడిషన్. ఈ బార్గెనింగ్ కాన్సెప్ట్ అన్నది చాలా ఫన్నీగా ఉంటుంది. అందుకే బాలీకి టూర్కి వచ్చిన వారు ఇక్కడి లోకల్స్తో చాలా ఫ్రెండ్లీగా, మంచి స్మైల్తో వ్యవహరిస్తే బాలీ టూర్ అనేది మీకు చాలా మెమొరబుల్గా గుర్తుంటుంది. బాలీలో ఫుడ్ స్టాల్స్ అన్నవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇక్కడి ఫుడ్ స్టాల్స్కి వెళితే మీకు లోకల్ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ని తయారు చేయడానికి స్కిల్డ్ కుక్స్ మీకోసం అవైలబుల్గా ఉంటారు. మీరు అడిగిన డిష్ని స్పాట్లో రెడీ చేసి మీకు ఇస్తారు. బనానా ఫ్రై, ఫ్రైడ్ రైస్ ఇంకా లోకల్ వంటకాలు అనేవి మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఒకవేళ మీరు బాలీకి వెళితే కనుక తప్పకుండా లోకల్ ఫుడ్స్ని టేస్ట్ చేయండి. ఈ లోకల్ ఫుడ్స్ చాలా రేట్ అని మీరు అనుకోవచ్చు. జస్ట్ $1 మాత్రమే, డెడ్ చీప్. $1తో మీరు అమెరికాలో కేవలం వాటర్ బాటిల్ మాత్రమే కొనగలరు. కానీ బాలీలో మీరు కడుపు నిండా ఫుడ్ తినచ్చు. బాలీ లోకల్స్ ఇండోనేషియా రూపియా, ఐడిఆర్ కరెన్సీని ఎక్కువగా ఉపయోగిస్తారు. $1 అనేది 15,700 నుంచి 1,600 ఇండోనేషియా రూపియాతో సమానం. అందుకే ఈ బాలీలో $1తో ఇక్కడ చాలా కొనుక్కోవచ్చు. $1తో ఇక్కడ ఏమేం కొనుక్కోవచ్చు అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు బాలీలో జస్ట్ $1తో చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ని కొనుక్కోవచ్చు. బాలి అనేది ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన టూరిస్టులతో చాలా రష్గా, హడావిడిగా ఉంటుంది.
ఇక్కడి లోకల్స్ ఎక్కువగా స్ట్రీట్స్లోనే వాలీబాల్ లాంటి గేమ్స్ ఆడుకుంటూ ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో మనకు కనిపిస్తారు. మీరు బాలీకి వచ్చిన మొట్టమొదటి రోజు ఎవరు ఓపెన్గా మాట్లాడడం అనేది మీకు కనిపించదు. ఇది కేవలం జస్ట్ ఫస్ట్ డే ఆఫ్ సైలెన్స్ మాత్రమే. ఇక్కడ జరిగే పంగ్రా పుకాన్ ఫెస్టివల్ అనేది చాలా పాపులర్ అయిన హిందూ న్యూ ఇయర్ సెలబ్రేషన్. అంతేకాక ఓగో ఓగో పెరేడ్ అన్నది చాలా కలర్ఫుల్ బొమ్మలతో, ట్రెడిషనల్ మ్యూజిక్తో, కలర్ఫుల్ లైట్స్తో ఊరేగింపు చేపడతారు. ఇది బాలీలో చాలా ఫేమస్ యాక్టివిటీ. ఇక్కడ జరిగే ఇంకొక ఫెస్టివల్ పేరు ఒమొడొమొడాన్ ఫెస్టివల్. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ అఫెక్షన్ అని పిలుస్తారు. ఈ యూనిక్ ఫెస్టివల్ని మగవారు, ఆడవారు జంటలుగా ఒక దగ్గర చేరి అఫెక్షన్కు, యూనిటీకి చిహ్నంగా నిర్వహిస్తారు. ఇలా చాలా యూనిక్ ఫెస్టివల్స్ బాలీలో జరుగుతుంటాయి. బాలి అంటే ఐలాండ్లకు కేర్ ఆఫ్ అడ్రస్. సొనూర్ బీచ్ బాలి యొక్క క్యాపిటల్ డెన్ పజర్కి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సొనూర్ బీచ్ అనేది మొత్తం తెల్లటి ఇసుకతో, చుట్టూ న్యాచురల్ బ్యూటీతో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ బీచ్ అనేది ఉంటుంది. అంతేకాక ఈ బీచ్లో సర్ఫింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రాత్రైతే ఫుల్ మ్యూజిక్ ఈవెంట్స్తో మగవారు, ఆడవారు కలిసి లైవ్ డాన్సులతో మస్తు యూనిక్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫీల్ అవుతారు. మీరు బాలీకి టూర్కి వచ్చినా, వేరే ఏ దేశానికి టూర్కి వెళ్ళినా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకోండి. బాలీలో హెల్త్ కేర్ సిస్టమ్ గురించి కనుక మాట్లాడుకుంటే, బాలీలో వెల్ డెవలప్డ్ హెల్త్ సిస్టమ్ ఉంది. మంచి ఇంటర్నేషనల్ హాస్పిటల్స్తో స్ట్రాంగ్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఉంది. కుటాలో ఉన్న BIMC హాస్పిటల్, సలోమ్ హాస్పిటల్, ఈ రకమైన హాస్పిటల్స్లో లోకల్స్కి మరియు టూరిస్టులకు మంచి హై క్వాలిటీ సర్వీసెస్ని అందిస్తారు. ఈ హాస్పిటల్స్లో మోడర్న్ హెల్త్ ఎక్విప్మెంట్తో పాటు ఇంగ్లీష్ స్పీకింగ్ స్టాఫ్తో పాటు మంచి కేరింగ్ సర్వీసెస్ని అందిస్తారు. కానీ రేట్స్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు BIMC హాస్పిటల్లో బేసిక్ కన్సల్టేషన్కు $50 నుంచి $100 ఖర్చు అవుతుంది. జనరల్ చెకప్ $100 నుంచి $200 వరకు ఖర్చు అవుతుంది. అంతేకాక బాలి యొక్క రాజధాని అయిన డెన్పసార్లో ఉన్న లోకల్ హాస్పిటల్స్ అయిన సంగ్లా హాస్పిటల్లో చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అంటే బేసిక్ విజిట్కి $15 నుంచి $20 మాత్రమే ఖర్చు అవుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే సౌకర్యాలనేవి కాస్త తక్కువగా ఉన్న అమెరికా లాంటి దేశంలో అయ్యే హాస్పిటల్ ఫీజు కంటే ఈ ఫీజు అనేది చాలా తక్కువ. అమెరికాలో బేసిక్ కన్సల్టేషన్కు $200 నుంచి $300 ఖర్చు అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అన్నవి బాలీలో చాలా తక్కువ. ఒక వారానికి $15 నుంచి $20, $100 నుంచి $150 ప్రతి నెలకు ప్రీమియం ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. మీరు బాలీలో కనుక చదువుకోవాలి అనుకుంటే ఇంటర్నేషనల్ ఫ్యామిలీల కొరకు మంచి ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో ఉంది. బాలీలో బాలి ఐలాండ్ స్కూల్, గ్రీన్ స్కూల్, బాలి స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్లో మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏదేమైనా బాలి అనేది మంచి టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఇది బాలీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.